ఒకసారి ఆనంద్ సాగర్ గారి వెర్షన్ కూడా ఏంటో వినే ప్రయత్నం అయితే చేద్దాం. మోకా ఆనంద్ సాగర్ గారు మనతో ఉన్నారు చర్చలో. ఆనంద్ సాగర్ గారు ముఖ్యంగా చెప్పండి, మోహన్ రెడ్డి గారేమో ఒకవైపున మొత్తం కూడా వాళ్ళే చేశారు యాక్చువల్లీ ఈ రొటేషన్ అంతా కూడా అని చెప్పి టీడీపీ మీదే ఈ రకమైనటువంటి ఆరోపణలు కూడా చేసే పరిస్థితి అయితే ఉంది. బేసిక్గా చెప్పండి, వంగల్పూడి అయితే బేసిక్గా ఒక స్ట్రాంగ్ ఎవిడెన్సెస్ ఉన్నాయి, వీళ్ళందరూ కూడా అక్రమాలకు పాల్పడ్డారు, వీళ్ళందరూ కూడా స్కామ్ చేశారు అని చెప్పి మా దగ్గర స్ట్రాంగ్ ఎవిడెన్సెస్ ఉన్నాయి, త్వరలో మరి కొంతమంది ప్రముఖ నాయకులు కూడా అరెస్ట్ కాబోతున్నారు అని చెప్పే సందర్భం కూడా ఆవిడ ఆ సందర్భంలో చెప్పారు. యాక్చువల్లీ ఇటీవల చేసినటువంటి వంగల్పూడి వనిత వ్యాఖ్యలు కూడా తీసుకుంటే దీన్ని ఎలా చూడొచ్చండి? ముందుగా మీకు ప్యానల్ ఉన్నటువంటి పెద్దలకి హృదయపూర్వక నమస్కారం. ఆవిడ అనిత్ గారు హోంమంత్రి, ఆవిడ హోమ్ మినిస్టర్ గారు చెప్పారంటే వాస్తవం ఉంటుంది కదండి. అవాస్తవాలు మినిస్టర్ గారు బయట పెట్టరు కదా. ఓకే, కాంక్రీట్ ఎవిడెన్స్ అన్నారు ఆవిడ. ఎస్, మినిస్టర్ గారు, ఆవిడ కేబినెట్ మంత్రి, హోం మంత్రి, మరి వారే చెప్పారు అంటే దానికి ఖచ్చితంగా ఫ్యాక్ట్, అది జరగబోతుంది. ఇంకా ఆవిడ చెప్పినప్పుడు ఇంక దాంట్లో తేడా ఏముంటుందండి, హోమ్ మినిస్టర్ గారు చెప్పినట్టు. కాబట్టి ఇది ఈవేళ ఈ ప్రతి వైసీపీ పార్టీ ప్రవేశపెట్టిన ప్రతి స్కీములో స్కామ్ దాగి ఉంది. ఏదో పూలదండలో దారం దాగున్నట్టు ప్రతి పైసాలో ఈ మోసం దాగి ఉంది వైసీపీ పాలనలో. అందుకే జగన్మోహన్ రెడ్డిని అందరూ దగా మోసం రెడ్డి అని పిలిచేవారు ఆ రోజుల్లో. వాళ్ళు వచ్చి వేళ ఏదో 4 ఓన్ల పురగానే నత్త నాంచారైనట్టుగా మమ్మల్ని ఏదో లేనిపోని మా మీద అంటారు. ఎక్కడ అక్క, ఆ ప్రభుత్వం ఎక్కడ, ఈ ప్రభుత్వం ఎక్కడ, నక్క ఎక్కడ, నాకలోకం ఎక్కడ, భూమి ఎక్కడ, ఆకాశం ఎక్కడ. ఇది కూటమి ప్రభుత్వం. అక్కడ బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ యోధులైనటువంటి ఉద్దండులైనటువంటి రాజనీతిజ్ఞులైనటువంటి నాయకులతో నడుస్తున్న ప్రభుత్వం ఇది. అపారమైనటువంటి అనుభవం కలిగినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, రాజకీయ పొలుములో రాటు తెలియని నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈ లిక్కర్ స్కామ్ అనేది మీరు చూడండి, ఆయన మద్యపాన నిషేధం చేస్తానని చెప్పాడు, చేశాడా? అది మోసం. ప్రభుత్వమే మద్యం అమ్ముకునే దుకాణాలు తెరిచింది, అది దారుణం కదా. నిషేధం అని చెప్పి దుకాణాలే పెట్టాడు. డిస్టిలరీస్ కి ఆగమేఘాల మీద ఆగాన్ డిస్టిలరీని ఎవరు తీసుకొచ్చారు? 8,000 కోట్ల రూపాయలు అప్పటికప్పుడు ఆర్డర్ ఎవరు ఇచ్చారు దానికి? వాళ్ళు తయారు చేసిన మందుకి పేర్లు ఏమిటి? ఇందాక విశ్లేషకులు చెప్పారు, పేర్లు మార్చి 2-3 అక్షరాలు మార్చి పేర్లు మార్చి అమ్మింది ఎవరు? అన్ని శాఖల్లో అన్ని చోట్ల ఇవాళ డిజిటల్ పేమెంట్స్ ఉన్నాయి. మాన్యువల్ సిస్టమ్ అనేది గవర్నమెంట్ మెథడ్ లో లేనే లేదు, ఇప్పుడు సిస్టమ్ లో లేనే లేదు. ఆఫ్టర్ ఆల్ నేరేడు పండుకుంటే, సబ్బు బిళ్ళకుంటే, ఏది కొన్నా కూడా అది ఉంది. ఏది? డిజిటల్ పేమెంట్ ఉంది. ఫోన్ పే, ఇంకో పే, ఏదో గూగుల్ పే, ఏదో పే జరుగుతూ ఉంది. మరి ఏది ఇక్కడ ఏదండి? ఒక్క బాటిల్ 2,000 రూపాయల బాటిల్ కొన్నా, 3,000 రూపాయల బాటిల్ కొన్నా, 60-70 రూపాయల బాటిల్ కొన్నా డిజిటల్ పేమెంట్ లేదు కదా. ఆ క్యాష్ ఎక్కడికి పోయింది? ఓకే ఆనంద్ సాగర్ గారు, ఒక్కసారి మళ్ళీ మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తాను. యాక్చువల్ గా మళ్ళీ ఇప్పుడు కేవలం 3,500 కోట్లు ఏంటంటే డిస్టిలరీస్ ద్వారా కమిషన్ గా వచ్చినటువంటి డబ్బు. ఇది 3,500 కోట్లు. కానీ తేలాల్సింది 99,000 కోట్లు. అది తేలబోతుంది రేపు పొద్దున్న. అది తేలినప్పుడు ఆ పెద్ద తలక ఏదైతే ఉందో, పెద్ద తిమింగలం ఏదైతే ఉందో, అసలు దొంగ ఎవరు ఉన్నారో వాళ్ళు వస్తారు, వాళ్ళు అరెస్ట్ అవుతారు, వాళ్ళు జైల్లో కూర్చుంటారు. ఆ తర్వాత ఆ పార్టీ ఎక్కడికో పోతుంది. వాళ్ళ కళ్ళకి అంటున్నారు నెత్తి మీద పాలు. చంద్రబాబు నాయుడు గారు పోయొచ్చు, పాప ఆయనకి జాలి ఎక్కువ. కానీ ప్రజలు మీకు 11 ఇచ్చారు, రేపు అది కూడా లేకుండా, ఎన్నికల్లో పోటీ చేసే అర్హత లేకుండా అయిపోతుంది అంతే. అదే మీకు జరగబోయే శాస్తి, ప్రజలు ఇచ్చే తీర్పు.